2022 మార్చి 24న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీగా 1250 కోట్లని కొల్లగొట్టిన విషయం తెలిసిందే. పలు విదేశాల్లోనూ థియేట్రికల్ రన్ ని అద్భుతంగా పూర్తి చేసింది. రీసెంట్ గా జపాన్ లోనూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఓటీటీ ద్వారా వరల్డ్ వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. రాజమౌళి తీర్చిదిద్దిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన పలు అవార్డుల రేస్ లోనూ ముందంజలో ఉంది. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కి నామినేషన్ సాధించింది. 2023 గోల్డెన్ గ్లోబ్స్ లో ఉత్తమ చిత్రం కేటగిరీలో 2 నామినేషన్లను దక్కించుకుంది. నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. ఈ పాటలో రామ్ చరణ్ ఎన్టీఆర్ స్టెప్స్ ప్రపంచ సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. బెస్ట్ మోషన్ పిక్చర్ కేటగిరీలో కూడా నామినేషన్ పొందింది. ఆర్ఆర్ఆర్ చిత్రం క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ 2023లో 5 నామినేషన్లు సాధించింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల రేస్ లోనూ ఆర్ఆర్ఆర్ దూసుకుపోతోంది. ఏకంగా 15 కేటగిరీల్లో పాల్గొంటోంది. వాటిలో బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి, బెస్ట్ యాక్టర్స్ గా రామ్ చరణ్ ఎన్టీఆర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అజయ్ దేవగన్ లాంటి ప్రముఖులున్నారు. ఆస్కార్ లో అవార్డుల పంట పండించి ఆర్ఆర్ఆర్ భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు సినీ పండితులు.